ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే 9 రోజుల పాటు పూజలు అందుకునే గణనాథుడు ఇవాళ ఇంకా గంగమ్మోడికి చేరుతున్నాడు. అయితే ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు, అలాగే శోభాయాత్ర, నిమజ్జనం, వాటికి ఉన్న ప్రాశస్త్యం ఏంటండి? మనము అసలు గణపతిని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఎక్కడ లేనటువంటి ఆనందం వస్తుంది. ఆ రూపము, ఆ ముఖము, ఆయన ఇంట్లో పెట్టుకొని ఒక తెలియనటువంటి కనెక్టివిటీ, పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. చక్కగా వినాయక చవితి రోజు స్వామివారిని తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా పూజాది కార్యక్రమాలు చేసుకున్నాం, అన్ని 21 రకాల పత్రులు బయటికి వెళ్ళి అక్కడిక్కడ సంపాదించుకొని వచ్చాం. అదేవిధంగా పూలు అక్షతలు పెట్టి మహాగణపతి పూజ చేసి సిద్ధి వినాయకుడికి పూజ చేసి సాధారణంగా బేసి సంఖ్యతో ఉన్నటువంటి రాత్రుల్ని మనం లెక్క వేసుకొని ఉద్వాసన చెప్పి స్వామివారిని తీసుకొని వెళ్ళి సరి సంఖ్యతో ఉన్నటువంటి రోజు నిమజ్జనం చేస్తాం. అది విశేషం ఈ పూజ దీంట్లో కార్యక్రమంలో. చక్కగా స్వామివారికి ప్రత్యేకమైన పూజ, కథ చెప్పుకోవడం, అక్షతలు వేసుకోవడం, అన్నీ నీలాపనిందల నుంచి ప్రతి వాళ్ళు దూరం ఉండాలి. ఎవ్వరూ పక్కవాళ్ళు మనల్ని వంకబెట్టేటటువంటి స్థాయిలో ఉండకూడదు అని వినాయక చవితి మనకు బోధ చేస్తుంది. అక్కడి నుంచి మనం చక్కగా స్వామివారిని నిమజ్జనోత్సవంగా తీసుకొని వెళ్ళి గంగమ్మ ఒడిలోకి చేరుస్తాం. ఎందుకు చేరుస్తున్నాం అంటే, సాధారణంగా ఇది వర్షాకాలం. వర్షాకాలంలో నదులు, చెరువులు, బావులు వీటన్నిటికీ పూడికలు తీయాలి. పూడికలు తీయాలి అంటే లోపల ఉన్న బంకమట్టిని తీయాలి. భూతత్వానికి సంబంధించినటువంటి దేవుడు గణపతి. అందుకని ఏం చేస్తారు, చక్కగా లోపల ఉండేటటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి, నాయన కింద ఉండి మమ్మల్ని కాపాడుతున్నటువంటి నువ్వు ఇంట్లోకి కూడా వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని గణపతి రూపాన్ని ఇస్తాం. అప్పుడేమైనాయి, చెరువులు, బావులు అన్నీ కూడా పూడికల నుంచి దూరమైనాయి. అలా చక్కగా పూడికలు తీసేసాం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ప్రకృతిలో ఉండే అనేకమైనటువంటి ఔషధులు అన్నిటినీ పెట్టి ఆ భూమిని పూజించి, ఇవాళ ఉన్నటువంటి ఇసుక మాఫియాలాగా కాకుండా స్వామివారిని చక్కగా పూజించుకొని తీసుకొని మళ్ళీ వెళ్ళి అది చక్కగా పారుతున్నటువంటి నదుల్లో, చెరువుల్లో, అదేవిధంగా నీళ్ళల్లో వేసి తీసిన పూడికని మళ్ళీ మట్టితోటి, గట్టిగా ఉండే మట్టిని వేసి చక్కగా దానికి అవసరమైన ఆరోగ్యాన్ని, నీళ్ళల్లో వచ్చే ఎర్రదనము, రోగము వీటన్నిటినీ దూరం చేస్తాం. ఇక్కడ గణపతి వచ్చింది నీళ్ళల్లోంచే, గణపతి పూజలు అందుకొని వెళ్తోంది నీళ్ళల్లోకే. ఇదే ప్రత్యేకత నిమజ్జనోత్సవంది. అందుకని మనం ప్రత్యేకంగా నిమజ్జనము అనే పని పెట్టుకొని చేస్తాం. ఇంకో విశేషము, మనమందరం కూడా చక్కగా పరమాత్మ నుంచి స్పేస్, ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి తండ్రిలోకి, తండ్రి నుంచి తల్లిలోకి, అక్కడి నుంచి ప్రపంచంలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, తల్లిదండ్రుల్ని పూజించుకొని ఆ రోజున అక్కడి నుంచి ప్రకృతిలో ఉండే ద్రవ్యాలని తీసుకొని వెళ్ళి మట్టితో గణపతిని చేసి, పూజ అయిపోయాక ఈ మట్టిని మళ్ళీ నీళ్ళల్లో వేసి, ఆ ఎండిపోయినటువంటి మట్టి నీళ్ళల్లో పడితే ఒక వేడి ఉత్పాదన అవుతుంది. ఆ వేడి వచ్చి, ఆ వేడి నుంచి అది మొత్తము వాయువులు అంతా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి ఆకాశంలో మొత్తం వ్యాప్తి చెంది మళ్ళీ పరమాత్మని చేరడము. ఇంత పెద్ద లక్ష్యంతో మనం ఈ గణపతి పూజ అనేది చేస్తాం. చూడటానికి చిన్నగా ఉంది, కానీ దీంట్లో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. అందుకని ఈ నిమజ్జనోత్సవాలు ఇవన్నీ కూడా మనం విశేషంగా చేస్తాం తల్లి. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పూజా కార్యక్రమాలు కావచ్చు, అంటే మిగతావన్నీ కూడా ఆ క్రతువులు ఏ విధంగా జరుగుతున్నాయంటారు? ఇంకా అసలు ఏం నేర్చుకోవాలి అంటే ఈ మొత్తం ఈ వినాయక చవితి పండుగ నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలంటారు? చాలా అద్భుతమైనటువంటి విషయాలు స్వామి మనకి చాలా నేర్పిస్తాడు. తల్లిదండ్రుల మీద భక్తి ఎలా ఉండాలి అంటే స్వామి కథని చూసి నేర్చుకోవాలి. ఈ దేశంలో ఉండే మహత్తరమైన వస్తువులు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు అనే కథ రావణాసురుడి చేతిలో ఆత్మలింగం రూపంలో, అగస్త్యుల వారి చేతి నుంచి కావేరిని కాపాడిన రూపంలో ఈ దేశపు సంపదని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. దేశభక్తిని, మాతాపితరుల పట్ల ఉండాల్సినటువంటి భక్తిని ఆయన చక్కగా మనకి ప్రతిష్టం చేస్తున్నారు, సుప్రతిష్ఠితం చేస్తున్నారు. అలా స్వామివారి యొక్క జీవితంలో నుంచి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించాలని కళ్ళు చెప్తున్నాయి.
ఎవరు ఏది చెప్పినా జాగ్రత్తగా విని అవసరమైందే తీసుకోవాలి అని స్వామివారి చెవులు చెప్తూ ఉంటాయి. అదేవిధంగా ఆ అద్భుతమైనటువంటి శబ్ద భాండాగారం అంతా నాలోనే ఉంది అని స్వామివారి యొక్క ఉదరం పొట్ట చెప్తుంది, లంబోదరం. అదేవిధంగా స్వామివారి తొండం పెద్ద చిన్న తేడా లేకుండా, అంటే చిన్న సూదినైనా పెద్ద పెద్ద దుంగలనైనా తీయడం ఎలా అనే విషయాన్ని స్వామి తొండం నేర్పిస్తుంది. ఎంత మేధావివైనా నువ్వు అవసరం లేని దగ్గర మాట్లాడకు, అవసరం ఉన్న దగ్గర నిషాదంలో ఘీంకరించు అనే విషయాన్ని మనకి స్వామివారి తొండముతో నోటి మీద ఎలా అదుపుంచుకోవాలి, అవసరమైనప్పుడు ఎలా అరవాలి అనే విషయాన్ని తెలియపరుస్తుంది గణపతి యొక్క తత్వం. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి కోర దంతము చాలా విశేషంగా ఉంటుంది. రెండో వైపు దంతం ఉండదు. ఎందుకు అంటే రాక్షస సంహారం చేయడానికి ఆ దంతాన్ని తీశాడు అంటాం. దుష్ట శిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు, ధర్మాన్ని ఎదిరించేవాడు ఎవడైనా వచ్చినప్పుడు నీకు ఇష్టమైనటువంటి వస్తువుని త్యాగం చేసైనా సరే దాన్ని కాపాడు, దుష్టులను శిక్షించు అని వినాయకుడు మనకి నేర్పిస్తున్నాడు. అదేవిధంగా మనకి మహాభారతం రాయడానికి ఆయన ఒక దంతాన్ని తీసి వాడారు. ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కూడా నీకు ఇష్టమైంది త్యాగం చెయ్యి అని చెప్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల్ని ఎప్పుడూ నీ మస్తిష్కంలో తలకాయలో పెట్టుకొని ఉండాలి అని చెబుతూ, ఆడ ఏనుక్కి దంతం ఉండదు, మగ ఏనుక్కి దంతం ఉంటుంది. దంతమున్న వైపు పరమేశ్వరుడిగా నా తల్లి కూడా నాలో ఉండాలి అని రెండో పక్క దంతాన్ని తీసి తల్లిదండ్రుల పట్ల ఉండాల్సినటువంటి భక్తిని, గౌరవాన్ని స్వామి విశేషంగా చూపించాడు. ఇలా స్వామి రూపంలో అణువణువున అన్ని చోట్ల నేర్చుకోవాల్సినటువంటి అంశాలే ఉంటాయి. ఇలా అన్ని విషయాల్ని సమగ్రంగా తెలుసుకొని మనం నేర్చుకొని ముందరికి వెళ్ళాలి. ఇది గణపతి నుంచి నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, గణపతి రూపాలు ఎలా ఉండాలో అలా ఉంచకుండా వాళ్ళకి ఇష్టమైన అభిమానమైన వాళ్ళ రూపాలన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. అది చాలా తప్పు, పొరపాటు. ధర్మశాస్త్రాలు ఏం చెప్పినాయో అలాంటి రూపాన్ని మాత్రమే మనం పెట్టుకోవాలి. రెండు, డీజే సౌండ్లు అంటూ పెడుతూ ఇష్టం వచ్చిన పాటలతో ఎగురుతున్నారు. కాదు, ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పండగ. చక్కగా గణపతి కీర్తనలు, నృత్యాలు, గణపతికి సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి పెట్టుకొని ఆనందంగా గణపతిని ఆస్వాదించాలి తప్ప ఎలా పడితే అలా మనం ఉండకూడదు అనే విషయాన్ని మనం ఈ గణపతి తత్వం నుంచి నేర్చుకోవాలి. దురలవాట్లన్నీ తీసుకొని వెళ్ళి గణపతి మంటపాల దగ్గర, వేదికల దగ్గర దుర్విషయాల్ని చేస్తూ మనం జీవించకూడదు అనే విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నారు. ఐకమత్యంగా ఎలా ఉండాలి అనేది గణపతి తత్వం బోధించినంత గొప్పగా ఇంకా ఏదీ బోధించదు. అంటే నీకు నువ్వు ఉంటూనే నువ్వు అవసరమైన అన్నిట్లో ఉండడం ఎలా అంటే స్వామివారి యొక్క పేరే మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు గణపతి. అందుకే గణానాన్త్వా గణపతి గుం. మనకి ప్రతీదీ గణాలుగా విభజించబడ్డది. మనుషుల్లో ఇన్ని రకాలండి, ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు, ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి, పాలపుంతలు అని చెప్తాం. మనుష్యుల్లో ఇన్ని రకాలు, మామిడి చెట్లల్లో చాలా రకాలు, అందులో మామిడి చెట్టు, మళ్ళీ మామిడి చెట్టులో చాలా రకాలు, అరటి చెట్టు అందులో చాలా రకాలు. ఇలా రకరకాలుగా ఈ ప్రపంచం విభజించబడి ఉంటుంది. విభజించబడ్డ అన్నిటిలో నీ ఎంటిటీ ఎలా ఉండాలి అనేది గణపతి చూపిస్తాడు. గణానాన్త్వా గణపతి గుం అనే మాటతో ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకొని కొత్త పొంతనలు పోకడలకి పోకుండా వేదం ఏం చెప్పిందో అలా ఆచరిస్తే గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారమ్మా. అలాగే గురుగారు, ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకునే ముందు బాలాపూర్లో లడ్డు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. లైవ్ ద్వారా చూద్దాం. ఈ ఉత్సవానికి పేదవాడు, ధనవంతుడు, రైతు, ఉద్యోగి, వ్యాపారి మరియు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా జరుపుకునేది ఈ వినాయక చవితి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పండుగ మనం ఉన్నటువంటి జరుపుకుంటున్నాం, పోతున్నాం అన్నటువంటి శంకర్ గత సంవత్సరం లడ్డు గ్రహీతకు సన్మానం చేయవలసిందిగా పొలం శంకర్ రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్న కమిటీ సభ్యులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు.
బాలాపూర్లో లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. గతేడాది 30,01,000 రూపాయలకి ఈ లడ్డూ ధర అన్నది పలికింది. మరి ఈసారి ఇంకెంత ధర పలుకుతుందన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. లడ్డూ వేలం ప్రక్రియ అన్నది మొదలైంది. ఈ వినాయక చవితి పండుగ గతం బ్రిటిష్ పాలనలో మన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కొందరు ఇళ్లలో పెట్టుకునేవారు. దీన్ని వాడవాడలా ఉన్నటువంటి ప్రతి పట్టణానికి విస్తరించినటువంటి ఒక మహా వ్యక్తి ఉన్నారు. ఆయననే ఉన్నటువంటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవం ఆనాడు నుంచి ఈ తరపున బంగారు చైన్ సమర్పించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం లడ్డు ఉన్నటువంటి శంకర్ రెడ్డి గారికి ఉత్సవ సమితి అధ్యక్షులు బంగారు చైన్ తో సత్కరించడం జరుగుతుంది. మాట్లాడాలి. ఈ ఉత్సవం చెప్పి ఇప్పుడున్న సభాముఖంగా చెప్పేది ఏంటంటే గర్వంగా ఈ ఉత్సవాన్ని ఉన్నటువంటి మన జాతీయానికి అంకితం చేసిన వ్యక్తి లోకమాన్య బాల గంగాధర తిలక్ అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ పండుగ మొదలుకొని ఉన్నటువంటి ఇలాంటి ఊరేగింపులు మొట్టమొదటగా పూణే, ముంబై, హైదరాబాద్ ప్రముఖ నగరాలలో ఉన్నటువంటి ఈ ఊరేగింపు మొదలైన ఉన్నటువంటి ప్రతి నగరంలో ఈ ఊరేగింపు జరుగుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలో 1980 సంవత్సరంలో బాలాపూర్ ఉన్నటువంటి వినాయకుడు తీసినప్పటి నుంచి 80 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వినాయక సాగరం వైపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేసుకుంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బాలాపూర్ గ్రామానికి ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. అది ఏమిటంటే ఖైరతాబాద్ తర్వాత ఉన్నటువంటి రెండో వినాయకుడు తలుచుకుంటే బాలాపూర్ వినాయకుడు అనే చెప్పి సభాముఖంగా సగౌరవంగా చెప్తున్న ఉన్నటువంటి భక్తులారా, బాలాపూర్ వినాయకుడు అంటే తెలంగాణ గణపతి ఉత్సవాల గుండె చప్పుడు అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము మీకు అందరికీ. గత 10 రోజులుగా విగ్రహానికి బాలాపూర్ ఉన్నటువంటి వచ్చిన భక్తులందరూ సుమారు 15 లక్షలుగా భక్తులు వచ్చారు. ఆ భక్తులు ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంపాటలో 7 భక్తులు పోటీ పడుతూ ఉన్నారు. అందులో అదృష్టం ఎవరిని వరిస్తుంది, ఆ లడ్డూను ఎవరు దక్కించుకుంటారు అన్నది ఒక సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఖైరతాబాద్ తర్వాత అంటే ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ తర్వాత మళ్ళీ అంతటి ప్రాచుర్యం పొందింది బాలాపూర్ గణపతిగా మనం చెప్పుకోవాలి. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ లడ్డూ వేలం ప్రక్రియను చూసేందుకు భారీగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఈసారి సుమారు 15 లక్షల మంది భక్తులు అక్కడికి వచ్చారనేసి మనకు అందుతున్న సమాచారం. బొడ్రాయి దగ్గర బాలాపూర్ గణపతి అక్కడికి చేరుకోగానే ఈ లడ్డూ వేలం ప్రక్రియ అన్నది ప్రారంభమవుతోంది. ఉదయం 7 గంటలకు బాలాపూర్ గణపతి శోభాయాత్ర అన్నది ప్రారంభమైంది. అక్కడి నుంచి కూడా గణపయ్య బొడ్రాయి వరకు చేరుకుంటారు. ఆయన అక్కడ చేరుకున్న తర్వాత ఈ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈసారి మొత్తం 7 భక్తులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు. కాసేపట్లోనే ఈ లడ్డూ వేలంపాట అన్నది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సుమారు 16 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర అన్నది కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రానికి అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఆయన నిమజ్జనం ప్రక్రియ అన్నది మొత్తంగా కూడా పూర్తయిపోతుంది. ఒకవైపు ఆల్రెడీ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. అలాగే ముంబైలో కూడా మనం చూస్తున్నాము లాల్బాగ్చా మహాగణపతి శోభాయాత్ర ఎంతో వైభవంగా ఎంతో కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతోంది. మరోవైపు బాలాపూర్లో లడ్డూ వేలం ప్రక్రియ మరికాసేపట్లోనే మొదలవ్వబోతోంది. ఇప్పటికే అందుకు సంబంధించి అక్కడ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో అలాగే లాస్ట్ ఇయర్ లడ్డూని దక్కించుకున్న వారికి చిన్న సన్మానం సైతం చేయడం జరిగింది అక్కడ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. మరి ఈసారి ఆ లడ్డూ ధర ఎంత పలుకుతుందన్నది కూడా ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే ఈ లడ్డూ వేలం ప్రక్రియను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారని మనకు అందుతున్న సమాచారం. కాసేపట్లోనే ఈ వేలంపాట పూర్తవగానే శోభాయాత్ర అన్నది మొదలైపోతుంది.
మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దైవాజ్ఞ శర్మ గారు, మా రంగారెడ్డి అన్న గారు, అనిత గారు, పారిజాత గారు, వంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నలకు, తమ్ములకు, అక్కల, చెల్లెలకు, మీడియా అందరికీ కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే, నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూను కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी गाరు నన్ను అడిగారు, क्या रेड्डी तुम 30 लाख 1000 रुपए नगद पे करे क्या अन्नारू? आओ साहब नगद पे कराना। अरे क्या यार, केंद्र सरकार उसमें निषेध है, कैसा पे करे आपने अन्नारू? मैंने बोला कि सर मोदी सर, मैंने जनता से चंदा करके చందా చేసి పైసలు ఇచ్చాను గాని నా సొంతం కాదని చెప్పి, నేను రైతు బిడ్డనని చెప్పి, రైతు కుటుంబంకి వెళ్ళొచ్చినని చెప్పి, నేను నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్ కి, అమిత్ షా గారికి, అజిత్ దోవల్ గారికి చెప్పి తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించానని చెప్పి కూడా, ఇది మన ఖ్యాతి కోసం, మన దేశం కోసం నిజంగా ఇంత చరిత్రాత్మకమైనటువంటి యువ కిషోరం బాలాపూర్ లో ఉండడం, రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలు, ఈ నవరాత్రులు మన గడప లోపల, ఇక్కడ హిందూ బంధువులుగా మాత్రమే అందరం వచ్చామనే విషయాన్ని గమనించాల్సిందిగా వస్తున్నాం. కాబట్టి వేదిక మీద అనేక మంది పెద్దలతో పాటు మా యొక్క జుట్ట సురన్న త్రివేణి విద్యా సంస్థల అధినేత, గణేష్ ఉత్సవ సమితి సోదరులు మా నిరంజన్ రెడ్డి, యువ కిషోరుడు, నిద్ర పోతుడో కూడా కానీ పొద్దున్న లేస్తే రాత్రి 1 గంట దాకా ఉంటాడు, పొద్దున 5 గంటలకు ఉంటాడు. మా శ్రీనివాస్ రెడ్డి, మా వంగేటి లక్ష్మారెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సమ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అందరికి కూడా భజన భక్తులకు, పొలన్ జగన్ రెడ్డి గారికి, గుండోజు వెంకటాచారి గారికి నిజంగా నేను వారు ఎంత గొప్ప చేశారంటే, యువ కిషోరులైతే నిద్ర ఆరాలు మాంటారు, దీక్షలో ఉంటారు, మాంసం లేదు, మద్యపానం లేదు, ఏమున్నా ఆదివారం తర్వాతనే. అవునా కాదా? బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే బాలాపూర్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. జయబలో గణేష్ భగవానికి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన వినాయకుడి పండుగ జరుగుతుందంటే, మరి ఈరోజు ఈ జనసందోహం చూస్తుంటే బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈరోజు సంతోషపడవలసిన విషయం. ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో మరి గత 10 రోజుల నుంచి చూస్తుంటే జనసందోహం లక్షలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఈరోజు చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే సవితా రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్. సో బాలాపూర్ గణేష్ వేలంపాట అన్నది కాసేపట్లోనే ప్రారంభమవుతోంది. లైవ్ ద్వారా మనం చూద్దాము. అలాగే గురువు గారు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము, గణపతిని ఇప్పుడు వివిధ రూపాలు, అనేక రూపాలు అన్నవి చేస్తూ ఉన్నారు. అలాగే కాంపిటీషన్ అన్నది చాలా ఎక్కువైపోయింది. అంటే ఒకరిని మించి ఒకరు వాళ్ళు పెట్టారని చెప్పేసి, అంటే ఒక భక్తితో కాకుండా అదొక ఈగో లాగా, లేకపోతే కాంపిటీషన్ లాగా అలా కూడా పెట్టుకుంటున్నారు. అంటే ఎక్కువ మంది ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ అక్కడ వేరే ఉద్దేశం లాగా వెళ్ళిపోతుంది. అంటే ఈ వినాయక చవితి అన్నది ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అసలు? అమ్మ, విశేషం ఏమంటే పోటీ ఉండడంలో తప్పులేదు. పోటీ ఉండొచ్చు, పోటీ ఉండాలి కూడా. ఎలా అంటే వాళ్ళకంటే నేను ఇంకా బాగా చెయ్యాలి అనే పోటీ తప్పులేదు. కానీ ఈ పోటీ సంప్రదాయాల్ని దాటి, ధర్మాన్ని దాటి, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం చేసేటటువంటి స్థాయికి వెళ్ళకూడదు. దీంట్లో ఉండేటటువంటి అసలు మెయిన్ ప్రధానమైనటువంటి ఉద్దేశం, మోటో ఏంటి అంటే ఐక్యంగా ఉండాలి, అందరము ఒకటే మాట మీద, ఒకటే తాటి మీద నిల్చొని వెళ్ళేట్టుగా ఉండాలి. ఇది బాలగంగాధర్ తిలక్ గారు ఇళ్లల్లో జరిగేటటువంటి దాన్ని వీధుల్లోకి, గ్రామాల్లోకి తెచ్చినటువంటి కారణం అదే. శివాజీ ఇట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి
కారణం కూడా అదే. ఏమిటి కారణం అంటే అందరూ ఇళ్లకే పరిమితమై టీవీల్లో న్యూస్ సీరియల్స్కే పరిమితం కాకుండా ఓ దగ్గరకు వచ్చి నిల్చొని మాట్లాడుతూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకుంటూ అసలు కనెక్టివ్గా ఈ ధర్మానికి జరుగుతున్న దాడి ఏమిటి, దీన్ని ఒక స్ట్రక్చర్ చేసుకోవడం ఎలా, అందరం ఏకోన్ముఖులమై ఉండడం ఎలా, ఇలాంటివి ఆలోచించడం కోసం మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఇవి పక్కన పెట్టి పోటీలకు వెళ్ళి నువ్వు ఇంత డీజే పెట్టావా, నేను ఇంకింత డీజే పెడతాను, నువ్వు ఈ విధంగా సందడి చేస్తున్నావా, నేను ఇలా చేస్తాను. అది ఎప్పటిదాకా ధర్మాన్ని తప్పదో అప్పటిదాకా హెల్దీయే, ఆ పోటీ వల్ల నష్టం ఏమీ లేదు. కానీ ధర్మాన్ని తప్పి ఎప్పుడైతే మనకు సంబంధించిన మూలాలను వదిలిపెట్టి వేరేలాగా మనం ఆలోచిస్తామో అప్పుడు ప్రమాద ఘంటికలు మోగడం మొదలు పెడతాయి. అందుకని చందాలు బాగా ఎక్కువగా పీడించి వసూలు చేయడము, భయపెట్టి బలవంతంగా తీసుకోవడము, ఇలాంటి పనులు చేయకుండా ఎక్కడ ఎంత ఉంటుందో అంత తీసుకొని మనం ఎంత చెయ్యగలమో అంత స్థాయిలో చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి ఎలా పడితే అలా దీన్ని ధర్మాన్ని తప్పించి మాత్రం చేయకూడదు. మందులు తాగుతూ అక్కడే కూర్చొని డీజేలు పెట్టి పోటీ అయినటువంటి పనులు చేస్తూ చెయ్యకండి. ఏది గణపతి గణేష పురాణంలో ఉందో, ఏది వేదము ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయో అలాంటి పనులు మాత్రమే చేయడం శ్రేయస్కరం. అంతే తప్ప ఒక పార్టీ ఎజెండా తీసుకొని పర్సనల్గా నా పార్టీ అని చెప్పి, లేదు ఇంకొక స్టాండ్ తీసుకొని వాళ్ళంతా పెట్టారా నేను ఇంకా ఎత్తు విగ్రహం పెట్టాలి అని చెప్పి విగ్రహాల లోపల మార్పులు తెచ్చి ఈ పనులు చేయకూడదు. అలాగే అంటే ఇప్పుడు శోభాయాత్ర అన్నది అసలు ఆ క్రతువు ఏ విధంగా కొనసాగాలంటే, ఇప్పుడు శోభాయాత్ర అనగానే చాలామంది ఉట్టికొట్టే కార్యక్రమం ముందు చేపడుతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద డీజే సౌండ్లు కావచ్చు, అలాగే బ్యాండ్స్, అంటే ఇలాంటి హంగామా అన్నది చాలా చాలా ఉంటూనే ఉంటుంది. అంటే అసలు ఈ శోభాయాత్ర ప్రక్రియ ఏ విధంగా జరగాలంటారు? శోభాయాత్ర చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి అన్ని రకాల శుభం కలిగేట్టుగా ఉండాలి. అది చక్కగా స్వామివారిని తీసుకొచ్చి ఆ రోజు ఉద్వాసన పూజా వ్యవస్థ అన్నీ పూర్తి చేసుకొని దానిని తీసుకొచ్చి ఊరేగింపుగా ఊళ్ళో అందరూ కూడా దీంట్లో పాల్గొనేట్టుగా చక్కగా బుక్క గులాలు ఇలాంటివి పసుపు కుంకుమ నీళ్లు ఇలాంటివి చక్కగా తీసుకొని చల్లుకుంటూ ఆ వసంతోత్సవాలని చేసుకుంటూ అలా గ్రామంలో అందరూ ఏమిటో ఇంట్లో ఉంటావా ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే రా నువ్వు కూడా అని ఒక ప్రేరణ కలిగించి అందరినీ తీసుకొని వెళ్తూ ఉండేటటువంటి దాన్ని శోభాయాత్ర, సమస్తమైనటువంటి శుభాల్ని కలిగించేటటువంటి యాత్ర, శోభస్కరమైనటువంటి యాత్ర. కాబట్టి ఇలాంటి ఈ యాత్రలు చేసేటప్పుడు వేద మంత్రాలని కానీ పురాతనమైనటువంటి సంగీత వాయిద్యాలని కానీ లేదు ధర్మానికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు కానివ్వండి, లేదా కోలాటాలు ఆడుతూ మన చక్కటి భజన కీర్తనల్లాగా ఉంటాయి. సంప్రదాయమైనటువంటి మన అద్భుతమైనటువంటి జానపదంలో ఉండే పాటల్ని పాడుకుంటూ అలా కోలాటాలు ఆడుకుంటూ అంతా ఒక కుటుంబంలాగా వెళ్ళాలి. అది నిజమైనటువంటి శోభాయాత్ర. అంతేగాని ఏది పడితే అది ఆచరిస్తూ ఇది శోభాయాత్ర ఇది శోభాయాత్ర అని పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టి ఇవాళ వచ్చే కొత్త కొత్త సినిమా పాటలు పెట్టి రాను రానంటూనే చిన్నదో అలాంటి పాటలు పెట్టకూడదు. చక్కటి భగవద్భక్తితో కూడినటువంటి పాటల్ని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నిమజ్జనం విషయానికి వస్తే, అంటే ఆ నిమజ్జనం చేసే ఆ టైంలో కూడా అంటే ఏమైనా నియమాలు పాటించాలి అని అంటారా? అంటే వినాయకుడితో పాటు ఇప్పుడు ఆయనకి ఏవైతే పూజలు చేసామో ఆ పత్రి కానీ పూలు కానీ ఇవన్నీ కూడా ఆయనతో కలిపి వేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎట్లాంటి నియమాలు పాటించారు? ఖచ్చితంగా చెట్ల దాకా వృక్షాల దాకా పూల దాకా వాడినటువంటివి ఎండిపోయినవి నీళ్లల్లో వేయచ్చు. బయోడిగ్రేడబుల్, దాంట్లో ఉండేటటువంటి శక్తి ఆకుల శక్తి నీళ్ళకి చేరుతుంది ఈ కాలంలో. అలాగే మట్టి గణపతుల్ని కూడా తీసుకొని తృప్తిగా వేయచ్చు. దానికి సంబంధించినటువంటి అర్చనలు పూజలు ఇవన్నిటినీ కూడా చేయొచ్చు. కానీ రకరకాలైనటువంటి కెమికల్స్, కవర్లు, పనికిమాలినటువంటి ప్లాస్టిక్ వస్తువులు, ఇప్పుడు దండల్లో ఎక్కువగా పూల దండల్లో ప్లాస్టిక్ వాడుతున్నారు. ఇలా ప్లాస్టిక్ వాడేటటువంటివి ఈ విధమైనవి ఏవి బయోడిగ్రేడబుల్ కాదో అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లల్లో కలపకూడదు.
అవి చేపలు గీపలు అవన్నిటినీ కూడా పూలు తినబోయి ఈ ప్లాస్టిక్ లోపలికి పోయి మరణించటము, జీవహింస కూడా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏది ప్రమాదకరమో, ఏది వేదం చెప్పలేదో, ఏది ధర్మశాస్త్రం చెప్పబడలేదో ఆ పనులని మనం చెయ్యకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇక మనకి శోభయాత్రలో వెళ్ళినప్పుడు మంచి మంచి కీర్తనలు ఉన్నాయి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు గణపతి పంచరత్న స్తోత్రము, గణేశ పంచరత్న స్తోత్రం ఇచ్చారు. అందులో నృత్య గణపతికి సంబంధించి నితాంతకాంతదంతికాంతమల్తకాంతకాత్మజం అన్నప్పుడు మీరు చక్కగా కోలాటాలు ఆడచ్చు. అదేవిధంగా ఏ విధమైన నృత్యాలైనా చేయొచ్చు. కానీ ఇబ్బందిని పెట్టేట్టుగా, కష్టపెట్టేట్టుగా, ఇతరులని బాధ పెట్టేట్టుగా ఉండే పనులు ఈ శోభాయాత్రల్లో చేయకూడదు. ఈ కలిపేటప్పుడు కూడా ప్లాస్టిక్ ఇలాంటివి ఏవి అసలు వాడకూడదు. దేవుడి దగ్గర వాడినా పొరపాటున తప్పక అవి మాత్రం నీళ్ళల్లోకి వెళ్లకుండా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలి. అంటే ఇప్పుడు మట్టి గణపతిని పూజించండి అని మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అంటే ఇది సంవత్సరం ఇంకా పెరుగుతూ వెళ్తుంది. అంటే మట్టి గణపయ్యలు పెట్టినా చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది, అంటే కెమికల్స్ అవి కలపడం అన్నది అది ఇంకా కూడా ఎక్కువగానే ఉంటున్నాయండి. అవునమ్మా. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఏమంత ప్రమాదకరమైనది ఏం కాదు. అది హైలీ పొల్యూట్ చేస్తుంది అనేది కూడా లేదు. దాంతోపాటు వేసేటువంటి ద్రవ్యాలే చాలా పెద్ద ఎత్తున మనకి నష్టం కలిగించేవి. అప్పటికి విగ్రహాన్ని ఊరికనే ఒకసారి ముంచి డిస్మాంటిల్ చేసేసి పెట్టేస్తున్నారు. అలా కాకుండా మట్టికి తీసుకొని వెళ్తే హాయిగా భూమి దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా, తీసే పని లేదు. అందులో మెటీరియల్ ఉండదు కాబట్టి ఎవడు వెంటనే పీకడు కూడా. మన గణపతికి మనం సాధారణంగా నిమజ్జనం చేసుకోవాలి అంటే మట్టి గణపతిని వాడితే, లేదు గోమయంతో చేసినటువంటి గణపతిని వాడితే లక్ష్మీప్రదము, ఆరోగ్యము, ధర్మశాస్త్రం చెప్పినట్టుగా కూడా ఉంటుంది. అలాగే ఇక లడ్డు విషయానికి వస్తే, అంటే స్వామివారికి ప్రసాదంగా పెట్టే ఆ లడ్డు అన్నది ఇంతకు ముందు అలా పంచేసుకునేవారు, అదొక ప్రసాదంగా. ఇప్పుడు ఏంటంటే ఒక లడ్డూకి 2-3 లడ్డూలు కూడా పెట్టి వేలం పెట్టి కూడా దాన్ని చేస్తూ ఉన్నారు. అమ్మ, ఉత్సవము అంటే పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు పెళ్ళంటే తాడి కట్టించి 4 చుట్టాలు వచ్చి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ పెళ్ళంటే 100 రకాల వంటకాలు, ఎవడు ఎన్ని తింటాడో మనిషి తినలేనన్ని రకాలు పెడతారు. రకరకాల హాల్స్, ఏసీలు, వ్యవస్థలు అన్నీ మారుతున్నాయి. ఉత్సవంలో మార్పు సహజం. 1కి 3 లడ్లు పెట్టడం వల్ల ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదు. గణపతికి ఇంకా భక్తితో పెట్టినటువంటి భావన ఉంటుంది. అలాంటివి ఎప్పుడూ ప్రమాదం కాదు. ఉత్సవాన్ని పెంచుకోవచ్చు. ఉత్సవాలు పెరుగుతూ ఉండాలి, ఇంకా 10 చోట్లకి వ్యాప్తి చెందాలి, అందరూ వాటిల్లో పాల్గొనాలి. ఇవాళ 15 లక్షల మంది దాకా కూడా అక్కడికి వచ్చారు అంటే దేనివల్ల వచ్చారు? ఉత్సవంలో శోభ ఉండబట్టి వచ్చారు. శోభ ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండాలి. సంప్రదాయ విరుద్ధం కాకుండా శాస్త్రీయంగా జరుగుతూ ఉండాలి. అది ప్రధానమైనటువంటి. అంటే ఇప్పుడు నేటి తరం వాళ్ళకి ఆ విషయాలన్నీ కూడా తెలియజేసే విధంగా, అంటే మీరు వారి పేరెంట్స్కి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఈ పండుగల గురించి, అంటే ఈ కేవలం ఈ ఒక్క పండుగనే కాదు, అంటే మన సంప్రదాయాన్ని గౌరవించే విధంగా, తెలుసుకునే విధంగా మీరు ఎటువంటి సూచనలు చేస్తారండి? తప్పకుండా. అసలు ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికంటే ముందే అందరినీ పిలిచి కూర్చోబెట్టి, నాన్న మీరందరూ మంటపాలు పెడుతున్నారా? మంటపాలు పెట్టే వాళ్ళందరూ ఈ భాగ్యనగర్ అసోసియేషన్లో దగ్గరికి రండి. మా విహెచ్పి శశిధర్ గారు మొన్న మధ్య అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా పిలిచారు. దానికి పోలీసులు అందరూ కూడా, యంత్రాంగం కూడా వచ్చి ఏ విధంగా సహకరించాలని కలిశారు. అప్పుడున్న జనమందరం కూడా ఒకళ్ళకొకళ్ళం మాట్లాడుకొని ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా ప్రతి మంటపం పెట్టేటటువంటి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాగా ఇవ్వాలి. అలాగే చక్కగా మనం ఇప్పుడు 10 టీవీ మాధ్యమం ఉంది, ఇంకా ఛానల్స్ ఉన్నాయి. అందరూ ఏం చేయాలి అంటే దీని గొప్పతనాన్ని కరెక్ట్గా ఊరేగింపు రోజో, నిమజ్జనం రోజో, వినాయక చవితి రోజో కాకుండా ఈ అవగాహన సదస్సుల్ని ఓ 2 రోజుల ముందో, వారం రోజుల ముందో చక్కగా ఏర్పాటు చేసి వేడితోటి ఉండేటటువంటి పిల్లలకి విషయ విజ్ఞానాన్ని అందించాలి. అప్పుడు వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు పద్ధతిగా చేయాలనుకుంటారు. దానికి అవసరమైన జ్ఞానం వాళ్ళ దగ్గరికి రీచ్ కాదు. అది రీచ్ అయ్యేటటువంటి ఏర్పాటు పెద్దలతో చేస్తే ఇంకా విశేషంగా ఉంటుంది. అలాగే